హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలం కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ తమ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. గత సీజన్లో తీవ్రంగా నిరాశపరిచిన 8 మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేసిన ఆరెంజ్ ఆర్మీ ప్రధాన ఆటగాళ్లను మాత్రం రిటైన్ చేసుకుంది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరిగే మినీ వేలంలో కత్తిలాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ముఖ్యంగా టీం బలహీనతలను అధిగమించడంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. 8 మంది ఆటగాళ్లను వదిలేయడం ద్వారా సమకూరిన 25.50 కోట్ల పర్స్ మనీతో సన్ రైజర్స్ హైదరాబాద్ వేలం బరిలోకి దిగుతోంది. మిగతా జట్లతో పోల్చితే ఆరెంజ్ ఆర్మీ వద్ద మంచి డబ్బే ఉంది. అప్కమింగ్ సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి పవర్ హిట్టర్తో లోయర్ ఆర్డర్ను బలోపేతం చేసుకోవాలని అనుకుంటోంది. అంతేకాకుండా ఇండియన్ స్పెషలిస్ట్ స్పిన్నర్తో పాటు మహ్మద్ షమి స్థానాన్ని మరో భారత పేసర్తో భర్తీ చేయాలని భావిస్తోంది. ఈ స్థానాల్ని భర్తీ చేసేందుకు ఎస్ఆర్హెచ్ ప్రధానంగా ఓ 4 ఆటగాళ్లపై ఫోకస్ పెట్టింది. ఆండ్రీ రస్సెల్, ఈ వెస్టిండీస్ విధ్వంసకర ఆల్రౌండర్ను కొనుగోలు చేసేందుకు కావ్య మారన్ ప్రయత్నించవచ్చు. రస్సెల్ను తీసుకోవడం వల్ల జట్టుకు మంచి బ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేయడం రస్సెల్ ప్రత్యేకత. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించగలడు. కాకపోతే రస్సెల్ గత కొన్ని సీజన్లుగా మెరుగైన ప్రదర్శన చేయలేదు. దీంతోనే సుదీర్ఘకాలం తమ జట్టుకు ఆడిన రస్సెల్ను కేకేఆర్ వేలంలోకి వదిలేసింది. పైగా ఇతను అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి కేవలం ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. రస్సెల్కు బ్యాకప్గా క్యామరూన్ గ్రీన్, మ్యాక్స్వెల్, లివింగ్ స్టోన్లను ఆరెంజ్ ఆర్మీ కొనుగోలు చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ప్రధానంగా క్యామరూన్ గ్రీన్తో పాటు రస్సెల్పై కావ్య మారన్ ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. అలాగే స్పెషలిస్ట్ స్పిన్నర్ కోసం ఎస్ఆర్హెచ్ ప్రయత్నించనుంది. అందులో ముఖ్యంగా టీమిండియా స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్పై ఆరెంజ్ ఆర్మీ కోట్లు కుమ్మరించే అవకాశం కనిపిస్తోంది. లక్నో సూపర్ జైంట్స్ విడుదల చేసిన ఈ యువ భారత లెగ్ స్పిన్నర్కు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే సామర్థ్యం ఉంది. రవి బిష్ణోయ్ వేలంలో దక్కకపోతే మరో భారత అనామక స్పిన్నర్ను ఆరెంజ్ ఆర్మీ తీసుకునే ఛాన్స్ ఉంది. అటు మహ్మద్ షమి స్థానాన్ని భర్తీ చేసేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ వేలంలో భారత పేసర్పై ఫోకస్ పెట్టనుంది. టీమిండియా స్టార్ పేసర్ ఆకాష్ దీప్తో పాటు అనామక ఫాస్ట్ బౌలర్ ఆకాష్ మధ్వాల్ను తీసుకునేందుకు ప్రయత్నించొచ్చు. తొలి ఆప్షన్ ఆకాష్ దీప్ కోసం తీవ్రంగా ప్రయత్నించనుంది. ఇతను దక్కకపోతే ఆకాష్ మధ్వాల్ను తీసుకునే అవకాశం ఉంది. ఓవర్సీస్ స్లాట్స్ 2 మాత్రమే ఖాళీగా ఉండడంతో సన్ రైజర్స్ భారత ఆటగాళ్లపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టనుంది. గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆకాష్ మధ్వాల్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.